నమస్తే తెలంగాణ. లగాచెర్ల రైతులపై మళ్లీ పిడుగు. భూసేకరణకు మరోసారి కాలు దూవుతున్న కాంగ్రెస్ సర్కార్. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన లగాచెర్ల రైతుల తిరుగుబాటు తర్వాత కూడా రేవంత్ సర్కార్ వారి భూములను వదిలేలా కనిపించడం లేదు. రైతుల ఆగ్రహం చల్లారక ముందే మరోసారి భూసేకరణ ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఫార్మా పేరిట బలవంతంగా భూములు గుంజుకోవడానికి సిద్ధమైంది. తీవ్ర ప్రజా వ్యతిరేకతను చవి చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో వర్గంతో తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫార్మా కన్స్ట్రక్షన్ ప్రయత్నానికి విరమించుకున్నట్లేదని కనిపిస్తుంది. ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ పేరిట ఉద్రిక్తత తగ్గని ఆ పల్లెలో మళ్లీ భూసేకరణ సిద్ధమైంది. రైతులు తమ పొలాలు ఇవ్వబోమని చెప్తున్నా పోలీసులు బలగాలను గ్రామాలకు మోరించి భయానక వాదన సృష్టిస్తుంది. ఆ తర్వాత రైతులు లొంగ తీసుకుని ఒత్తిడి చేస్తుందని చెప్పేసి వార్త ఇచ్చిండ్రు. నిన్ననే ఇచ్చిండ్రు. ఆ సంబంధించిన ఒక 40 మంది రైతులు పోయి అక్కడ సంబంధించిన కలెక్టర్ దగ్గర పోయి మీ ఎకరానికి 20 లక్షల రూపాయలు మీకు ఇవ్వండి, మేము ఇస్తాము, మా ఇంటికో ఉద్యోగం ఇవ్వండి, మాకు అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఇచ్చిరని చెప్పేసి ఒకటి. మరి ఈ రోజుకే ఇది ఒక పెద్ద వార్తకి ఇచ్చారు. మరి రాజకీయమా, నిజంగా అదే జరుగుతుందా? విమర్శించడం అయితే విమర్శించడం కాదు, నిజం ఉంటుందని చెప్పారు. ఎందుకంటే నిన్న చాలా మంది రైతులు కలెక్టర్ దగ్గరికి వచ్చి ఇచ్చేసిండ్రు ఆ భూములను. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చామని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం ఇది ఒకటి ఇచ్చిండ్రు. ఇండస్ట్రియల్ క్యారియర్ పేరిట ప్రభుత్వం మరో ప్రయత్నం. లగాచెర్ల రోటి బండ తండలో పోలీసుల మోరింపు. 30 ఎకరాల భూముల సర్వే అధికారులకు సలహాలు. 2 గ్రామాలలో దిద్యాల తాతల సమావేశం. దండం పెడతాం, మా పొలాల్లోకి రావద్దు, రైతులకు వేడుకోలు, భూములు ఇచ్చేందుకు సస్యమీర. సరే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం కూడా. అసలు మీరు నిజంగా తీసుకునే సందర్భం ఏర్పడితే వాళ్ళే రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఉంటే అంతమంది పోలీసుల బలగాలను మోరించాల్సిన అవసరం ఏముంటది? అంటే మీరు భయాభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి అనుకుంటది. కాబట్టి మీరు సంబంధించినటువంటి అధికారులను తీసుకొని కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ అలాంటి వాళ్ళతోటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులను తీసుకొని పోండి. ఆ పెద్ద ఎత్తున మీరు పోలీసు బలగాలను మోరించడం వల్ల వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారట. మళ్ళొక్కసారి కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం మీ పైన ఉంటుంది. ఎందుకంటే నిజం అబద్ధం అని చెప్పేసి ఒక దర్యాప్తు చేయాల్సిన అవసరం మీ పైన ఉంటుంది. అంటే అది విమర్శించడమా లేకపోతే నిజమా అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ అప్పుడు నిన్న కూడా కొంతమంది రైతులు వచ్చి మేము ఇస్తామని చెప్పేసి అన్నారు, కొద్దిమంది రైతులు వచ్చి మేము ఇయ్యమని చెప్పేసి ఇంత పెద్ద వార్తకి ఇచ్చిండ్రు. ఇది ఏది నిజం ఏది అబద్ధం, ఎందుకు ఇంత బలవంతపు వాటికి మాత్రం మీరు పాల్పడడం అయితే మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. పచ్చని ఇంట అప్పుల సిచ్చు. పెద్ద దిక్కును కోల్పోయి ఆగమైన రైతు కుటుంబం. రుణభారంతో ఆత్మహత్య చేసుకున్న సుధాకర్. ఇంటి దిక్కు ముఖం చూపెట్టిన అధికారులు. కర్మకాండలకు తల్లడిల్లిన కుటుంబ సభ్యులు. భారంగా బతుకులు వెళ్లదీస్తున్న భార్య పిల్లలు. కేసీఆర్ తెచ్చిన రైతు బీమాతోనే కొంత ఊరట. రైతు పిట్టల సుధాకర్ కుటుంబం దీనగాథ. వాస్తవానికి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తాం, ఇంకో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ మీరు కొన్నిటిని విస్మరించారు, కొన్ని అమలు చేయలేదు, కొద్దిమంది రైతులు రాలేదట. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం బాధగా నిలబడాలి. కాబట్టి చచ్చిపోతున్న వాళ్ళ కుటుంబాలను చనిపోకుండా చూడాల్సిన బాధ్యత. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ముందుండాలని చెప్పేసి చెప్తాను. వరంగల్ జిల్లాకు నేడు రైతు కమిటీ. రైతు ఆత్మహత్యలు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సంఘం మండలంలో అధ్యయనం చేస్తామని చెప్పేసి బాధిత కుటుంబం పరామర్శించిన మాజీ మంత్రులు హరీష్ నిరంజన్ రెడ్డి. అక్కడ చనిపోయిన పరామర్శించే వాళ్ళు వస్తారని చెప్పేసి ఇంకో వార్త ఇచ్చింది. ఇంకోటి, ఇది మేజర్ గా చాలా మందికి ఉపయోగపడే ఒకటి అంశము. వాస్తవం ఏంటంటే, ఇంతకుముందు ఎస్సీలకు సంబంధించి చాలా ఆర్థికంగా వెనుకబడ్డారు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా అవకాశాలు కలిపి ఎస్సీ కార్పొరేషన్ అది ఒకటి ఉంటే దానివల్ల కొద్దిమంది రుణాలు ఇచ్చేసి కొద్ది ఉపాధికి సంబంధించినటువంటి కొన్ని యూనిట్లను పెట్టుకొని వాళ్ళు ఉపాధిని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దళిత బంధన్ ఒక ప్రాజెక్టును తీసుకొని కొద్ది వాళ్ళకి ఇచ్చిండ్రు. అందులో పైలట్ ప్రాజెక్టు కింద హుజరాబాద్ నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలకు ఇచ్చిండ్రు. తర్వాత సెకండ్ విడతలో భాగంగా కొన్ని వాళ్ళకి ఇచ్చిండ్రు. కానీ ఈలోపు ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్లలో వాళ్ళు అమలు చేయలేకపోయిన తర్వాత చూద్దాం. సెకండ్ విడతగా దళిత బంధు కోసం కొన్ని ప్రాజెక్టులు ఇచ్చిండ్రు. హుజరాబాదు, నిజాం సాగర్, చింతకాని మండలం, చారగొండ, తిరుమలగిరి, వాసాల మర్రి, మిగతా 2 జిల్లాలలో
కలుపుకునేది ఇచ్చిందని చెప్పేసి అంటారు. అయితే వీళ్ళు ఇచ్చిన సందర్భంలో ఏమైంది, వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులోకి వచ్చేసి లాక్ అయి ఉన్నాయి. దానివల్ల కొద్దిమంది ప్రతిపక్షాలు, అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు కొన్ని పోరాటం వల్ల వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కూడా వాస్తవానికి అన్ని దళిత కుటుంబాలు అమలు చేస్తే బాగుండేదని చెప్పేసి అనుకుంటున్నారు. శిరవీడిన దళిత బంధు ఎట్టకేలకు ఫ్రీజింగ్ తొలగించిన సర్కార్ 10,408 మందికి 334.63 కోట్లు విడుదల. కలెక్టర్లకు ఎస్సీ కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు. ఏడాదిగా బ్యాంకుల్లో ములుగుతున్న నిధులు. బహుళ యూనిట్ల లబ్ధిదారులకు నిరీక్షణ. తెర నుంచి బీఆర్ఎస్ పోరు, లబ్ధిదారుల్లో వర్షం. వాస్తవానికి ఏంటంటే ఇది ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ దళిత సంఘాలు కానీ పోవడం వల్లనే ఈరోజు విడుదలకు వచ్చినాయి. ఇది మంచి శుభ పరిణామంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి ఇంకో వార్త ఇచ్చిండు. ఇది జరగకుండా చూడాల్సిన అవసరం, ఎందుకంటే ప్రతిరోజు ఇది జరుగుతూ ఉన్నది. దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొక వార్త మేము పర్మిషన్ తీసుకున్న వాటికంటే ఎక్కువ మొత్తంలో ఉన్నది. పర్మిషన్ తీసుకునే కాడికి పోయి కొద్దిమంది విలేకరులు, కొద్దిమంది ప్రజాప్రతినిధులు పోయి వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పేసి అంటారు. కానీ అడ్డగోలుగా అధికారులు, అడ్డగోలుగా నిర్మాణాలు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు. ఇది చూడాలి. అడ్డుకోని అధికారులు, అడ్డగోలుగా నిర్మాణాలు. ఇది ఒక చూడాలి. గచ్చిబౌలి, షేర్లింగంపల్లి, సర్కిల్పల్లిలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిబంధనలను ఉల్లంఘించిన ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానికులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోవడం లేదు. వాస్తవానికి చూడాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాను. వాస్తవానికి 100 కోట్లు, మనం 100 గజాలకు సంబంధించిన ఒక భూమి ఉంటే రెసిడెన్షియల్ పర్పస్ G+1, G+2, G+3 వరకు పర్మిషన్ జిహెచ్ఎంసీ అధికారులు ఇస్తా ఉన్నారు. కానీ దానికి సంబంధించి ఏదైతే పర్మిషన్ ఇచ్చిర్రో దానికంటే ఎక్కువ మొత్తంలో నిర్మాణాలు కడతా ఉన్నారు. మరి నిర్మాణాలు కడతా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి అధికారులు ఎందుకు అడ్డుకుంటలేరు? ఎందుకు వీళ్ళు కాసులో కక్కుర్తి పడతాంటారా? అవినీతికి పాల్పట్టుకుంటారా? మీకు దమ్ము, నిజంగా అవినీతి అధికారుల వాళ్ళకు దమ్ము ఉంటే, ఈ జిహెచ్ఎంసీ అధికారులు కొద్దిమంది అవినీతి అధికారులు దమ్ము ఉంటే, ఎవరైతే ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళు వచ్చి చూడండి ఇక్కడ.